Hi guys, UFC 323. What a day in UFC history. Two championship fights and two belts lost from the two champions. Yes, you heard it right. It is true. First fight between Jan and Bogdan from the light heavyweight division. This fight is ended with a draw. Next fight between Henry and Peyton Talbot from the bantamweight. This fight is won by Peyton Talbot with decision after third round. Next fight between Brandon Moreno versus Tasuro Taira from the flyweight division. ఇది బాస్ యాక్చువల్ ఫైట్ అంటే ఫస్ట్ రౌండ్లోనే చాలా బాగా జరిగింది. సెకండ్ రౌండ్ స్టార్టింగ్ నుండే తైరా డామినేట్ చేసి సెకండ్ రౌండ్లోనే మెరీనోని నాకౌట్ చేశాడు. తర్వాత ఛాంపియన్షిప్ ఫైట్ బిట్వీన్ అలెగ్జాండర్ పాంటోజా వర్సెస్ జోషువా వ్యాన్. ఈ ఫైట్ రిజల్ట్స్ అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మ్యాక్సిమం అందరూ పాంటోజా ఈజీగా విన్ అవుతాడని అనుకున్నారు. కానీ ఈ ఫైట్ రిజల్ట్ వచ్చేసి టోటల్గా రివర్స్ జరిగింది. ఇట్స్ ఎ నాట్ గుడ్ డే ఫర్ పాంటోజా. ఫైట్ స్టార్ట్ అయిన ఫ్యూ సెకండ్స్లోనే పాంటోజా ఇంజురీ అయ్యాడు. సడన్గా ఎల్బో అండ్ షోల్డర్ ఇంజూరీ అయ్యేసరికి రిఫరీ జోషువా వ్యాన్ని విన్నర్గా ప్రకటించారు. అండ్ జోషువా వ్యాన్ బికమ్ ద ఛాంపియన్ దిస్ టైమ్. నెక్స్ట్ వచ్చేసి అందరూ వెయిట్ చేస్తున్న మెయిన్ ఫైట్ ఫ్రమ్ ద ఈవెంట్, దట్ ఈస్ బిట్వీన్ మెరాబ్ వ్యాలిష్విలి వర్సెస్ పీటర్ యాన్. యాక్చువల్లీ ఈ ఇయర్లో వ్యావిషెల్వి 3 times ఛాంపియన్షిప్ని డిఫెండ్ చేసుకున్నాడు. బట్ దిస్ మ్యాచ్ ప్యూర్ డామినెన్స్ ఫ్రమ్ ద పీటర్ యాన్. యాక్చువల్లీ యాన్ డిఫెండెడ్ 10 out of 10 టేక్ డౌన్ ఫ్రమ్ వ్యాలిషిల్. రౌండ్ 1లో 10-9 ఫర్ యాన్. యాక్చువల్లీ ఫస్ట్ 2 rounds యాన్ చాలా బాగా డామినెన్స్ చూపించాడు. యాన్ చాలా మంచి టెక్నిక్ యూజ్ చేసి డిఫెండ్ చేసుకున్నాడు. రౌండ్ 3లో యాన్ బాడీకి చాలా బాగా ఇచ్చాడు. అది చాలా ఎఫెక్ట్ చూపించింది మెరాబ్ పైన. రౌండ్ 5 అయ్యేసరికి యునానిమస్ డిసిజన్ ఫ్రమ్ ద జడ్జెస్ అండ్ యాన్ వాన్ ద ఫైట్ అండ్ బికమ్ న్యూ బ్యాంటమ్ వెయిట్ ఛాంపియన్. థ్యాంక్ యూ గైస్.